టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కావ్య కృష్ణారెడ్డి మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన వైసీపీ ప్రభుత్వంపై, రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై, కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డిపై తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నాకు చేతనైంది సేవ చేయడం మాత్రమేనని, ప్రజలకు సాయపడటం కానీ కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డిలా ఎమ్మెల్యే పదవి అడ్డం పెట్టుకుని రౌడీయిజం చేయనని అన్నారు. నాకు ఇన్ఛార్జి బాధ్యతలు క్యాండిడేట్గా ఇచ్చిన తర్వాత ఫస్ట్ టైం మీతో మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా ముఖ్యంగా మా అధినేత శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఈ నెల 31వ తేదీన కావలిలో స్ట్రీట్ మీటింగ్ నిమిత్తం జంక్షన్లో మీటింగ్ నిమిత్తం కావలికి రావటం జరుగుతుంది. ఈ రాష్ట్రంలో జరిగే అరాచకాల మీద, ఈ రాష్ట్రంలో జరిగే అన్యాయాల మీద ప్రజలను చైతన్యపరుస్తూ రేపటి జరిగే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి ఓటేయమని ప్రజలని మేల్కొల్పే నిమిత్తం రేపటి ఈ నెల 31వ తేదీన కార్యక్రమం కావల్లో జరుగుతుంది. అందరూ కూడా బాబు గారిని ఆదరించండి, ఆహ్వానించండి, మాకు అన్ని విధాల హెల్ప్ చేయండి అని రేపటి నుంచి జనసేన, బీజేపీ, తెలుగుదేశం కలిసి ఫ్రంట్గా ఏర్పడ్డారు. కాబట్టి ఇప్పుడు మేమంతా కూడా ఒక ఫ్రంట్గా ఉంటుంది. కాబట్టి ఫ్రంట్ నాయకత్వంలో, అంటే ఫ్రంట్ అంటే తెలుగుదేశం, బీజేపీ, జనసేన 3 కలిసిన ఫ్రంట్. ఈ ఫ్రంట్ నాయకత్వంలో ఇక్కడి నుంచి జరిగేటువంటి ప్రతి కార్యక్రమం కూడా ఫ్రంట్ కిందే ఉంటుందని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ రేపటి నుంచి మా ప్రచార కార్యక్రమాలు కూడా ప్రారంభించడం జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. అయితే కావలి అందరూ కూడా కోరుకున్న కావలి ప్రశాంతమైన కావలి. కానీ ఈరోజు నాకు కావలి ప్రశాంత వాతావరణం లేనటువంటి కావాలని మనందరం కూడా చూస్తున్నాం. కీర్తిశేషులు యానాది రెడ్డి దగ్గర నుంచి, కీర్తిశేషులు కొండపనాయుడు దగ్గర నుంచి, పాతాలపల్లి ఎంగళరావు దగ్గర నుంచి ఎంతోమంది కావలిలో ఎమ్మెల్యేలుగా పనిచేశారు. ఏ ఒక్క వ్యక్తి కూడా ప్రజల కోసం తప్పించారు, ప్రజల కోసం పనిచేశారు. మా దురదృష్టం, మా మిత్రుడు గౌరవనీయులు మా ప్రతాప్ కుమార్ రెడ్డి గారి యొక్క చరిత్ర వల్ల రాజకీయ నాయకులకి ఒక కళంకం వచ్చింది. రాజకీయ నాయకులన్నా, ఎమ్మెల్యేలన్నా ఏసడించుకునేటువంటి స్థితి కావల్లో వచ్చింది. ప్రజల్లోకి వెళుతుంటే ఎమ్మెల్యే అనగానే ఎందుకయ్యా మీరు దోచుకోవడానికి కానీ అంత నీచంగా చూస్తున్నారు మా ప్రతాప్ రెడ్డి యొక్క నిర్వాహం వల్ల. ఎందుకు ఇంత అవసరమా? ఇంత అవినీతి చేయాల్సినంత అవసరమా? ఇంత దోచుకోవాల్సినంత అవసరమా? ఎందుకు జోలు కట్టుకుంటే ఇంటింటికి పోతే చందాలు ఇస్తారు కదా బతకడానికి. ప్రజల పేరు చెప్పుకొని, పార్టీల పేరు చెప్పుకొని ప్రజల ముందుకు వచ్చి ఓటేపించుకొని ప్రజల్ని దోచుకుంటూ వాళ్ళ ఆస్తులకు రక్షణ లేదు, ప్రాణాలకు రక్షణ లేదు, పిల్లల జీవితాలకి రక్షణ లేదు, ఆస్తులకు రక్షణ లేదు, ప్రభుత్వ ఆస్తులకు రక్షణ లేని వ్యక్తిని గెలిపించుకుని తప్పు చేశామయ్యా, తప్పకుండా నిన్ను అఖండమైన మెజార్టీతో గెలిపిస్తామని ఈరోజు ప్రజలు నా మీద చూపిస్తున్నారంటే తట్టుకోలేక మా సోదరుడు చాలా విచిత్రమైన వేషాలు, కమలాసంలో కొన్ని షేళ్లు చూసాం. మా ఊళ్ళో దశావతారంలో నేను కమలాసనం చూసి మహానటుడు అనుకున్నా. ఇతను సినిమాల్లో కానీ పోటీ చేస్తుంటే ఇతను నటనకి అసలు పేరు పెట్టడానికి కూడా ఉండదేమో. చెయ్యి ఇంకొక 4 కాదు 40 చెయ్యి, కానీ నా క్యారెక్టర్ను నువ్వు మార్చలేవు నాయన. నేను రౌడీనో, దుర్మార్గుడినో, దుష్టుడినో కావలి ప్రజలందరికీ తెలుసు నాయన. ఎమ్మెల్యే చాటును చేసిన రౌడీజం, ఎమ్మెల్యే చాటును అడ్డు పెట్టుకుని పైలాన్ని పగలగొట్టిన రౌడీజం, ఎమ్మెల్యేని అడ్డు పెట్టుకుని ఎన్టీ రామారావు విగ్రహాన్ని కోల్దోసినట్లు వైనం, అదేవిధంగా కొన్ని వేల మందిని తన్నించిన వైనం, మీరు వెనక మర్డర్లు చేయించిన వైనం అన్నీ కూడా 2024 జూన్ తర్వాత బయటకు వస్తాయి నాయన. అన్నిటి మీద మెజిస్ట్రేట్ ఎంక్వైరీ జరుగుద్ది, జ్యుడిషియల్ ఎంక్వైరీ జరుగుద్ది, అవసరమైతే సిబిఐ ఎంక్వైరీ జరుగుద్ది. కావల్లో ఎంతమంది ఉమెన్స్ మిస్ అయ్యి ఉన్నారో, ఎంతమంది యువకులు మిస్ అయ్యి ఉన్నారో, మిస్ అయిన యువకుల యొక్క జీవితాలు ఏమన్నాయి అన్నీ తెస్తాం బ్రదర్.
తప్పకుండా ఏ ఒక్కటి వదలొద్దు బ్రదర్. నువ్వు కూడా నా విషయాలు ఏది వదలొద్దు, నీ విషయాలు కూడా నేను ఏది వదలను బ్రదర్. వైజాగ్లో పుట్టిన గంజాయి, వైజాగ్లో పుట్టిన హెరాయిన్, ఎలా బ్రెజిల్ నుంచి వచ్చినట్టు విజయవాడకు వచ్చి వైజాగ్ వచ్చినటువంటి మారక ద్రవ్యాలు వైజాగ్ వస్తున్నాయో, వైజాగ్ నుంచి కావలకు వస్తున్నాయో అన్నీ కూడా తీద్దాం బ్రదర్, అన్నీ తీద్దాం. నీకు తోడుగా వచ్చిన విజయసాయిరెడ్డి ద్వారా వస్తున్న అవి కూడా తీద్దాం బ్రదర్. యాడికి పోం బ్రదర్. కావలి కనకపట్నం పవిత్రమైన పట్నం, కావలిలో నీలాంటి అవినీతి పనులకు తావు లేదు బ్రదర్. ప్రజలు తరిమి కొట్టడానికి సిద్ధంగా ఉన్నారు. రెడీగా బెంగళూరు పోవడానికి బస్సు రెడీ చేసుకో, అన్నీ చూస్తారు బ్రదర్. నువ్వేదో అరిసి గీ పెట్టుకున్నంత మాత్రాన ఇక్కడ ఊరు ఉనికేవాళ్ళు లేరు. అన్నిటికీ మేము సిద్ధమై వచ్చాం బ్రదర్. నీతో యుద్ధం చేయాలంటే రాక్షసుడితో యుద్ధం. హీరో ఆఖరిలోనే విజయం సాధించేది. ఈ లోపల అన్ని హీరోలకు ఇబ్బందులే. కాబట్టి నీ రాక్షస తత్వాన్ని చూసి నేను పోటీ చేయడానికి ముందుకు వచ్చాను బ్రదర్. ఈ రోజున నువ్వు కళ్ళబొల్లి మాటలు చెప్పొచ్చు, పెయిడ్ ఆర్టిస్ట్ చేత 100 రకాల పోస్టులు పెట్టచ్చు. ఎన్ని పెట్టినా, ఎన్ని రకాల కుయుక్తులు పన్నినా నీ అవినీతి భోగోతం ప్రజలకు తెలిసింది, అందరికి కూడా తెలుసు బ్రదర్. కాబట్టి కొంచెం నోరును అదుపులో పెట్టుకుని గౌరవంగా, ఎమ్మెల్యే అంటే గౌరవమైన వ్యక్తి అనిపించుకున్నట్టు ప్రవర్తించు బ్రదర్. ప్రెస్టేషన్ ఉండొచ్చు, ఓట మంచుకు వచ్చామని బాధ ఉండొచ్చు, దోచుకున్నది ప్రజలకు తెలిసిపోయిందని బాధ ఉండొచ్చు, ఈ దోచుకున్న దాని మీద రేపు ఎంక్వైరీ జరిగి కట్టాల్సి వస్తుందని చెప్పొచ్చు. వీటన్నిటికీ దానికి సమన్వయం పాటించు బ్రదర్. కానీ నువ్వేదో మాట్లాడితే కుదిరేది కాదు. నా గురించి మైనింగ్ మాట్లాడావు బ్రదర్. ఒకటే చెప్తున్నా, నీవు కాదు కదా, నీ పార్టీ అధినేతలందరూ కలిసి ఏకమైన కావ్య కృష్ణారెడ్డి అవినీతి చేశాడని ప్రూఫ్ చేయడానికి నీకు నీ బాస్ తరం కూడా కాదు, నీ తరం కాదు, నీ బాస్ తరం కూడా కాదు. గుర్తుపెట్టుకో. నువ్వేదో 142 కోట్లు వేశారు అంటున్నావు. అరే బాబు, నా క్రషర్ టర్నోవర్ అంతా 36 కోట్లు ఆయన. మా బిజినెస్ టర్నోవర్ అంతా కూడా 36 కోట్లు. దానికేదో కరెంటు బిల్లులు అన్నీ ఉన్నాయి కదా. ఎందుకు ఎదుగున్నాను నేను? నా మీద కోర్టులో వేయంగానే గంటకే సాటిస్ఫైడ్ చేసేది కోర్టు. తిట్టి, గవర్నమెంట్ని తిట్టి, బుద్ధి ఉండాలో నీకు అధికారం ఏడుందని తిట్టి ఆన్ ది స్పాట్ సాటిస్ఫైడ్ చేసింది. నువ్వు మనిషి అయితే నిజంగా నేను అవినీతి చేసుంటే మే 28 నాకు షోకాజ్ నోటీస్ ఇచ్చారు. నేను 15 రోజులకి ఆన్సర్ ఇచ్చా. జూన్ ఆఖరికల్లా నేను ఆన్సర్లు ఇచ్చా. జూన్ నుంచి డిసెంబర్ దాకా నిద్రపోతుందా నీ ప్రభుత్వం? అంటే నీ అసమర్థులా మీరు? 142 కోట్లు నేను దోచుకోకపోతే ఏం నిద్రపోతున్నారా? కాబట్టి అసమర్థులు పరిపాలన అనర్హులు. కాబట్టి నువ్వు అనర్హుడు, నీ ముఖ్యమంత్రి అనర్హుడే. ఏమి నన్ను 8 నెలల నుంచి నా మీద డబ్బులు దండుకోకూడదు నా దగ్గర నుంచి? మీరు 8 నెలల దాకా నిద్రపోయారా? మళ్ళా నాకు జనవరి 25 అనౌన్స్ చేసిన ఫిబ్రవరి 4వ తేదీ ఇన్ఛార్జ్ ఇచ్చిన తర్వాత ఫిబ్రవరి 5వ తేదీ నాకు మళ్ళీ డిమాండ్ రీచ్ చేయడానికి ఈ లోపలంతా మళ్ళీ నిద్రపోతున్నారా? అధికారులు మీ జీవానికి ఉద్యోగాలు పోతే కాళ్ళ మీద పట్టుకున్నారు కాబట్టి మీరు ఇంకా ఈ మాటలను అంటున్నారు. అందుకని నేను కోర్టులో వేస్తే ఆన్ ది స్పాట్ స్టే కాదు, సెట్ సైడ్ స్టే కూడా ఇవ్వాల. అంటిల్ ద ఫర్దర్ ఆర్డర్ స్టే ఇవ్వాల. సెట్ సైడ్ సస్పెండ్ చేసి పడేసింది దాన్ని. ప్రజలకు తెలిసింది. నువ్వు కావలిలో బ్రౌన్ షుగర్, హెరాయిన్ని సప్లై చేస్తున్న విషయం ప్రజలకు తెలిసింది. నిన్ను వ్యతిరేకించిన యువకులను నువ్వు చంపించిన వైనం కావలి ప్రజలకు తెలుసు. అన్నీ తెలుసు బ్రదర్. ఎవరిని రౌడీలను పెంచుతున్నారో, ఎవరిని ప్రజలను కొట్టిస్తున్నారో, ఎవరిని ఇబ్బంది పెడుతున్నారో కావలి ప్రజలందరూ తెలుసుకొని ఉన్నారు. తప్పకుండా రేపు జరిగేటువంటి మే 13వ తేదీ జరిగే ఎన్నికల్లో నాకు బుద్ధి చెప్తారు, నీకు బుద్ధి చెప్తారు. ఇంకెందుకు నాయన 40 రోజులు వెయిట్ చేయనాయన. నీ ఓపిక తొందరలో ఉన్నావు నువ్వు బెంగళూరు పోవడానికి. నువ్వు ఎన్ని బెంగళూరులో ఎన్ని రియల్ ఎస్టేట్లు చేసి ఎంత దొంగతనాలు చేసావు బ్రదర్? మంగళగిరిలో నీ ఆస్తులు ఎందుకు కొనలేదు బ్రదర్? ప్రజలు ఎంత డీవియేషన్తో కట్టావు బ్రదర్? నువ్వు ఎన్ని అక్రమాలు చేసి కట్టావు బ్రదర్? 7 ఎకరాలు లేఅవుట్లు వేసావు బ్రదర్. భూమి ప్రభుత్వ భూమా, ప్రైవేట్ భూమా బ్రదర్? చేసిన అరాచక దొంగగా బట్టి అందరూ నీలాగే కనిపిస్తాయి బ్రదర్. అందరూ నాలాగే ఉండంటే మేము ఉండలేము బ్రదర్. మేము ఒక సిస్టానికి అలవాటు పడ్డాం. మాకు తెలిసిందల్లా సేవ చేయటం, గౌరవంగా బతకడం, గౌరవంగా ఉండటం, చేతైతే సహాయం చేయటం బ్రదర్. నీకెంతసేపు దోచుకోవడం బ్రదర్. నువ్వు నాలాగా నువ్వు మారలేవు, నేను నీలాగా రాలేను.
నువ్వు రౌడీలు చేయమంటే చేసేవాడిని కాదు, నువ్వు ఈ చెంపతో కొడతానంటే ఆ చెంప చూపించి కొట్టురు నాయన, కానీ దీనికంటూ పరిణామాలు ఇంకో రకంగా ఉంటే చెప్పే టైపే తప్ప మేము రౌడీలు చేసే టైపు కాదు కదా నాయన. కావల్లో ఉండే తెలుగుదేశం కార్యకర్తలు ఎక్కడైనా ఎవరినైనా కొట్టినట్టు కానీ ఏదైనా చేసినట్టు ఉంటుంది ఎక్కడన్నా ఉందా బ్రదర్? నువ్వు చేసిన అవినీతులన్నీ ఏడ కప్పుపుచ్చుకోవడానికి తెలుగుదేశం నాయకుల మీద లేనిపోని నిందారోపణలు చేసి దానికి నీ పెయిడ్ ఆర్టిస్టులు ఎవరైతే నీకు కమిషన్ తెచ్చిపెట్టేవాళ్ళు వాళ్ళ చేత నువ్వు మాట్లాడించినంత మాత్రాన ఇక్కడ ఎవరు చెల్లించే ప్రసక్తి లేదు. అన్నిటికీ మూల్యం చెల్లించుకోవడానికి సిద్ధంగా ఉన్నా. అందరూ కారిపోతున్నారు కాబట్టి వాళ్ళు టెంప్ట్ చేసి వాళ్ళు వ్యక్తిగతంగా మమ్మల్ని విమర్శిస్తే ఆ విమర్శలకి వాళ్ళ మీద మేము వ్యతిరేక భావన పెంచుకొని వాళ్ళ పార్టీలకు తీసుకోమని చెప్పి నువ్వు రెచ్చగొడుతున్నావు బ్రదర్. నీ దగ్గర మాట్లాడే ప్రతి ఒక్కడు మా దగ్గర చిత్రాలు రెడీగానే ఉన్నాయి బ్రదర్. అందరు పార్టీలు ఇంకా చేరడానికి ఇంకా చాలామంది ఉన్నారు, వాళ్ళందరినీ కాపాడుకో. నీ దగ్గర ఉన్న ప్రతి ఒక్క వ్యక్తి నా దగ్గరకు వస్తున్నాడంటే నీ క్యారెక్టర్ ఏందో నా క్యారెక్టర్ ఏందో నీ దగ్గర ఉన్న మనుషులకే తెలుసు బ్రదర్. నువ్వు ఎన్ని దుర్మార్గాలు చేసావో, ఎన్ని కాలువలు ఆక్రమించావో, ఎన్ని ప్రభుత్వ భూములు దోచుకోను. ఇప్పటి వరకు ప్రజలతో మమేకం అవుతూ నాయకులతో ఇంటరాక్షన్ కార్యక్రమాలు, పార్టీలో చేరే వాళ్ళందరినీ చేర్చుకుంటూ ఇప్పటి వరకు మేము చదివినటువంటి కార్యక్రమాలని ఒక ఎత్తు. ఇక నుంచి రేపటి రోజు నుంచి నేను ప్రజల ముందుకు వెళుతూ ప్రజలని డోర్ టు డోర్ కలిసి కావలిలో ఎమ్మెల్యేగా ఒక అవకాశం కల్పించండి, కావలి అభివృద్ధికి తోడ్పడేదానిలో నాతో కలిసి రమ్మని, మీ ఆశీర్వాదంతో నేను తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా గెలిపించమని ప్రతి ఒక్కరిని వేడుకునే నిమిత్తం ప్రతి ఒక్క ఇంటికి వెళ్ళాలనే ఆలోచనతో రేపటి నుంచి మొట్టమొదటి కావలిలోని నైరుతిలో ఉన్నటువంటి శివాలయం దగ్గర నుంచి 18వ వార్డు, 18 అనేది సెంటిమెంట్ 9 కాబట్టి 18వ వార్డు నుంచి మా తెలుగుదేశం ప్రచార కార్యక్రమాన్ని నైరుతి నుంచి పైనుంచి కిందకి ప్రారంభిస్తున్నాం. దాన్ని కూడా మీరందరూ కూడా రోజువారీ మా కార్యక్రమాల్లో పాల్గొని మాతో కలిసిమెలిసి కావలి ప్రశాంతమైన వాతావరణాన్ని తీర్చిదిద్దే దాంట్లో మాతో నడవండి అని కూడా ఈ సందర్భంగా మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటున్నాం. మీరు కానీ మేము కానీ ఈ ప్రాంత అభివృద్ధి కోసం మీ వంతు మీరు మా వంతు మేము చేస్తున్నాం. అందరూ కూడా కావాలని కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందనే విషయాన్ని కూడా మీ అందరూ కూడా తెలుసు కాబట్టి మీరు మేము అందరూ కూడా కలిసి ఈ కార్యక్రమాలను కూడా జయప్రదం చేయమని, మాకు అన్ని విధాల సహాయ సహకారాలు అందించమని మిమ్మల్ని అందరినీ కూడా